మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఈ యొక్క మాట యేసుక్రీస్తుని గూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనం. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన తన స్వజనుల చేత తృణీకరింపబడినాడు, విసర్జింపబడినాడు, సిలువ వేయబడినాడు. అయితే ఆయన మరణించి తిరిగి లేచి మరణపు ముళ్ళను విరిచి ప్రతి ఒక్క మానవాళికి పాపక్షమాపణను, రక్షణను, దేవుని రాజ్యమునకు మార్గమును తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నామమున తప్పించి మరి ఏ నామమున కూడా రక్షణ లేదు. ఏ జనులైతే ఆయన తృణీకరించినారో, ఆయన విసర్జించినారో, ఎవరైతే ఆయన సిలువ వేసినారో వారు సహితము యేసు నామమున మాత్రమే రక్షింపబడవలసి ఉన్నది. చివరికి యూదులైనను యేసు నామమున మాత్రమే రక్షింపబడి ఆయన రక్తము చేత కడగబడి మారు మనసు పొందిన తర్వాత మాత్రమే పరలోక రాజ్యమునకు వారికి అవకాశము. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడితే మనుషుల చేత తృణీకరింపబడవచ్చు. కానీ ఆయన ఎక్కడైతే తృణీకరింపబడ్డామో, విసర్జింపబడ్డామో అక్కడే ఆయన హస్తము కింద అప్పగించుకున్న వాని జీవితాన్ని తలగా చేస్తాం. ఎక్కడైతే మనము అవమానమునందని అక్కడ ఘనతను ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన చేతుల్లో ఉండుట క్షేమము. ఆయన ప్రణాళికలో ఉన్నదానికంటే విజయము మరి ఇంకెక్కడా కూడా ఉండదు. మొదట తృణీకరింపబడిన వాడుగాను, విసర్జింపబడిన వాడుగాను, చూడనొల్లని వాడుగాను, సిలువ వేయబడిన వాడుగాను ఉండినప్పటికీ తుదకు ఆయన తలగా అయినాడు, మూలరాయిగా అయినాడు. అదే విధముగా మనం ఆయన ప్రణాళికలు, ఆయన మార్గములో ఉండినప్పుడు కొన్నిసార్లు మొదట తృణీకరింపబడిన వారముగాను, ఏ యొక్క జయము లేని జీవితము కలిగినటువంటి వారముగాను, ప్రాధాన్యత లేని స్థితిలో ఉండిన వారముగాను ఉండవచ్చు. కానీ ఆయన చిత్తములో మనం నిలకడగా నిలిచి ఉంటే ఆయన మనల్ని తలగా చేస్తాడు, మనల్ని అనేకులకు ఆశీర్వాదకరముగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీవి లోకంలో జీవించినప్పుడు తృణీకరింపబడిన వాడిగా ఉండినను మూలకు తలరాయిగా మారినావు. అదే విధముగా మా జీవితంలో కూడా నాయన మొదట తృణీకారముగాను, ఎన్నిక లేని స్థితిలో ఉండినప్పటికీ నాయన నీవు మమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించి వాడువై ఉన్నావని ప్రభా నీ యొక్క వాక్యమును బట్టి మాతో మాట్లాడుతూ వందనాలు. దీవించు, ఆశీర్వదించుము. మా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ చేతుల్లో ఉంచి నీ ప్రణాళికలు స్థిరపరిచి నీ ఉద్దేశానుసారము మమ్మల్ని ఆశీర్వదించమని ఈ దినం మా పనుల్లో నీ హస్తము మాతో ఉంచి నడిపించును. యేసు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్.